హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 తాలూకా మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రీవియస్గా 3 వీడియోస్ చేసామండి ఫిబ్రవరికి సంబంధించినవి. అవి కూడా మీరు చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. సో ముందుగా ఈ వీడియోలో శ్రీలంకకు దేవుని మోరి బుద్ధ అవశేషాలు, ఇది ఒకటి న్యూస్ ఉందండి. ఫిబ్రవరి మంత్లో భారత్ శ్రీలంక సంస్కృతి సంబంధాల్లో భాగంగా గుజరాత్కు చెందిన పాయింట్ ఇంపార్టెంట్ అండి. గుజరాత్కు చెందిన దేవుని మోరి బుద్ధ అవశేషాలను సో ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు భారత్ శ్రీలంకలో ప్రదర్శించనుంది. భారత్ శ్రీలంకలో ప్రదర్శించనుంది. ఎవరి అవశేషాలు అంటే దేవుని మోరి బుద్ధ అవశేషాలు. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందిన అతను అంటే గుజరాత్కు చెందిన అతను. సో ఎవరు వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది శ్రీలంక కంటే? వీటిని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తీసుకెళ్ళడం జరుగుతుంది శ్రీలంకకి. మరి ఇలాంటి తరహా ఇంతకుముందు జరిగాయంటే గతంలో ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్కి చెందిన పిప్రవహ బుద్ధుడి అవశేషాలను భూటానికి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఏం లేదండి. సో భారత్ శ్రీలంక యొక్క సంస్కృతి సంబంధాలను మెరుగుపరచడం కోసం సో ఇక్కడున్న బుద్ధుడి అవశేషాలను శ్రీలంకలో ఒక 1 వీక్ ప్రదర్శించడం జరుగుతుంది. ఆయన బుద్ధ అవశేషాలు ఎవరి అంటే దేవుని మోరి బుద్ధ అవశేషాలు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. సో నెక్స్ట్ న్యూస్ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం. సో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఫిబ్రవరి 4న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. సో ప్రపంచ క్యాన్సర్ నిర్మూలించాలనే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలించాలనే లక్ష్యంతో వరల్డ్ సమ్మిట్ అగైనెస్ట్ క్యాన్సర్ ఫర్ ద న్యూ మిలీనియం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2000 సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహించబడింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్కి సంబంధించిన ఒక సమ్మిట్ జరిగింది. సమ్మిట్ పేరు వరల్డ్ సమ్మిట్ అగైనెస్ట్ క్యాన్సర్ ఫర్ ద న్యూ మిలీనియం అని జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. ఎప్పుడు జరిగిందంటే 2000 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరం ఫిబ్రవరి 4న జరిగింది. సో ఆ సమ్మిట్ ఫిబ్రవరి 4న జరిగింది కాబట్టి ఆ సమ్మిట్ జరిగిన డేని పురస్కరించుకొని మనం వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించడం జరుగుతుంది. సో ఇదండి వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహించుకోవడానికి ఫిబ్రవరి 4 నిర్వహించుకోవడానికి సో దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండి అది. సో ఫిబ్రవరి 4 2000 సంవత్సరంలో వరల్డ్ సమ్మిట్ అగైనెస్ట్ క్యాన్సర్ ఫర్ ద న్యూ మిలీనియం, ఈ సమ్మిట్ జరగటం వల్ల ఫిబ్రవరి 4ని మనం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ 2026లో దీని థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ అని ఉందండి. ఈ థీమ్ అట్లనే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ మరి ప్రపంచంలో అత్యధిక రేటు ఆస్ట్రేలియా నమోదవుతుంది. సో క్యాన్సర్ రేటు ప్రపంచంలో ఎక్కడ నమోదవుతుందంటే ఆస్ట్రేలియాలో నమోదవుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఐర్లాండ్, యుఎస్ఏ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటిరోమిక్స్. సో మొదటి వ్యాక్సిన్ ఎంటిరోమిక్స్ క్యాన్సర్కి. సో దీన్ని తయారు చేసిన దేశం ఏంటంటే రష్యా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, కంట్రీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొట్టమొదటిది కాబట్టి సో ఇలాంటివి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ప్రపంచంలో మొదటి క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు ఎంటిరోమిక్స్. దీన్ని తయారు చేసిన దేశం రష్యా. ఇంకా నెక్స్ట్ మనం భారత్లో మొట్టమొదటి స్వదేశీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ సెర్వావ్యాక్ దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టార్ మార్క్ వేసుకోండి. భారతదేశంలో మొట్టమొదటి వచ్చినప్పుడు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలండి, దాన్ని నోట్ చేసుకోవాలి. మొట్టమొదటి స్వదేశీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ని కనుగొన్నారు. ఓకేనా, ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే సెరావ్యాక్. దీన్ని రూపొందించింది, అభివృద్ధి చేసింది ఎవరంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి స్వదేశంగా అంటే భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. నెక్స్ట్
9-14 సంవత్సరాల బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ కలిగించే హెచ్పివి అదొక టైప్ వైరస్ అండి. హెచ్పివి వైరస్ రకాలను నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఏ ఏజ్ పిల్లలు అనేది గుర్తుపెట్టుకోండి. సో 9-14 సంవత్సరాల బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ కలిగించే హెచ్పివి వైరస్ రకాలను నిరోధించడానికి ఏదైతే ఈ సెరావాక్ ఈ యొక్క వ్యాక్సిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మరి భారత్లో క్యాన్సర్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు మనం గమనించినట్లయితే మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్లో క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది మనకి ఈ క్యాన్సర్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఫిబ్రవరి మంత్, అట్లాగే కొన్ని స్టాటిక్ బిట్స్ కూడా చూసాం. నెక్స్ట్ మనకి న్యూస్ హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడుపుతున్న తొలి విమానాశ్రయం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హైడ్రోజన్ ఆధారిత బస్సులు నడుపుతున్నారండి. తొలి విమానాశ్రయంలో నడుపుతున్నారు. ఆ విమానాశ్రయం ఏంటంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తొలి అన్నప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హైడ్రోజన్ ఆధారిత బస్సుల్లో ప్రయాణికుల రవాణా కోసం నిర్వహించనున్న మొదటి విమానాశ్రయంగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవనుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొలి విమానాశ్రయం హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడుపుతుంది. అలాగే కొన్ని న్యూస్ చూద్దాం. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ద్వారా హైడ్రోజన్ బస్సుల నిర్వహణకు ప్రణాళికలు ఉన్నాయి. కానీ నీకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రము ప్రయాణికుల రవాణా కోసం నిర్వహిస్తున్నారు హైడ్రోజన్ ఆధారిత బస్సుల్ని. నెక్స్ట్ కొచ్చిన్ విమానాశ్రయ ప్రాంగణంలో 100 కిలోవాట్ సౌరశక్తి ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. అక్కడే విమానాశ్రయ ప్రాంగణంలోనే సౌరశక్తి ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దాని ఆధారంగా బస్సులను ప్రయాణికుల రవాణా కోసం నిర్వహిస్తున్నారు. ఎక్కడంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ స్టాటిక్ బిట్ కొంచెం చూద్దామండి. ఇండియా ఫస్ట్ హైడ్రోజన్తో నడిచే ట్రైన్ హర్యానాలోని జింద్ టు సోనిపట్ ప్రదేశాల మధ్య 2026లో రానుంది. చాలా ఇంపార్టెంట్ అండి. హైడ్రోజన్ ట్రైన్ ఇన్ ఇండియా ఏ స్టేట్లో రాబోతుందంటే హర్యానాలో. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం కంటే జింద్ టు సోనిపట్ ఏ ఇయర్ అంటే 2026లోనే రానుంది. అదొక పాయింట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో స్టాటిక్ బిట్ చూద్దాం. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలును 2022 సంవత్సరంలో జర్మనీ ప్రవేశపెట్టడం జరిగింది. జర్మనీ వాళ్ళు 2022లోనే హైడ్రోజన్ ట్రైన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మన ఇండియా వాళ్ళు 2026లో ఈ హర్యానా రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది 2026లోనండి. నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఉందండి. ఇక్కడ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని మన ఇండియన్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎప్పుడంటే 2023 జనవరి 24న స్టార్ట్ చేసింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే 2030 నాటికి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 2030 నాటికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ H2 హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యం. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడండి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు స్థాపించారు అంటే 2023. దీని లక్ష్యం ఏంటంటే 2030 నాటికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి చేయాలని దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్. గుర్తుపెట్టుకుని మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్. మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఓకేనా. అదే ఆయన గుర్తుపెట్టుకున్న పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ పేరు అవుతుంది. ఈ ఖేమ్చంద్ గారు 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన ఖేమ్చంద్ గారు ప్రస్తుతం మణిపూర్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. దేశంలో వలసలపై జాతీయ సర్వే. జాతీయ సర్వే చేసిందండి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్.
సర్వే చేసింది. దేశంలో వలసలపై జాతీయ సర్వే. భారత ప్రభుత్వం ఇటీవల ఆల్ ఇండియా సర్వే ఆన్ మైగ్రెంట్ వర్కర్స్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసిందండి. సో ఈ నివేదికలో ఏముందో మనం ఇప్పుడు గమనిద్దాం. దేశంలో వలస కార్మికుల సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరియు వారి కోసం మెరుగైన విధానాలను రూపొందించడానికి ఈ సర్వే నిర్వహించబడింది. సో సర్వేలో ఏముందంటే, పురుషులలో 70% కంటే ఎక్కువ వలసలు ఉపాధి కోసం జరుగుతుండగా, మహిళలలో 80% పైగా వలసలు వివాహ కారణం ద్వారా జరుగుతున్నాయి. వలసలు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళటం. సో పురుషుల్లో 70% మందిగా ఉద్యోగాలు లేదా పని లేదా ఉపాధి కోసం వలస జరుగుతుంటే, మహిళల్లో 80% వరకు వివాహం తర్వాత వలస జరుగుతుందండి. సో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏదైతే వలసలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి అత్యధికంగా, చాలా ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి అత్యధికంగా అవుట్ మైగ్రేషన్ అంటే బయటకు వెళ్తున్నారు. ఆ రాష్ట్రం నుండి వదిలి వెళ్తున్నారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ రాష్ట్రాల నుండి అత్యధికంగా అవుట్ మైగ్రేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏ రాష్ట్రాలు ఆకర్షిస్తున్నాయి వీళ్ళని అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాలు అత్యధికంగా వలస కార్మికులను ఆకర్షిస్తున్నాయి. సో అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్, బీహారు. ఈ అవుట్ మైగ్రేషన్ బయటకు వెళ్ళిన ఈ పబ్లిక్ని ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాలు ఎక్కువగా వలస కార్మికులను ఆకర్షిస్తున్నాయి. నెక్స్ట్ మరి ఏ రంగంలో ఈ కార్మికులు ఎక్కువగా వర్క్ చేస్తున్నారంటే, రంగాల వారీగా వలస కార్మికుల్లో ఎక్కువ శాతం నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నారంట. తర్వాత తయారీ రంగము మరియు సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. సో ఫస్ట్ అత్యధికంగా వలసలు దేనికి జరుగుతున్నాయి అంటే నిర్మాణ రంగం కోసం వలసలు అనేవి జరుగుతున్నాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి నెక్స్ట్ న్యూస్ చూద్దాం మనం. సో 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లు. సో బడ్జెట్ రిలీజ్ అయిందండి మనకి. ఫిబ్రవరి 1న బడ్జెట్ రిలీజ్ చేశారు సీతారామన్ గారు. ఓకేనా. సో ఈ బడ్జెట్లో 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లను 2026 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ్రోత్ కనెక్టర్స్, ఏ పేరుతో అండి, గ్రోత్ కనెక్టర్స్, ఈ 7 హై-స్పీడ్ రైల్స్ని గ్రోత్ కనెక్టర్స్ పేరుతో 7 కొత్త బుల్లెట్ రైల్ తరహా కారిడార్లను ప్రకటించారు. సో దీనికి ఈ ప్రాజెక్టుకి పెడుతున్న మనీ 16 లక్షల కోట్లు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 16 లక్షల కోట్ల పెట్టుబడి అంచనా వేయడం జరిగింది ఈ ప్రాజెక్టుకి. నెక్స్ట్ మరి ఈ 7 కారిడార్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో 7 కారిడార్స్ నేమ్స్ మనం చూసినట్లయితే ముంబై పూణే ఒకటి, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగిరి. సో ఈ 7 కారిడార్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ వీడియోలో. ఇంకొంచెం మనం చూద్దాం. నెక్స్ట్ పొన్నయ్యర్ నది జలాల వివాదం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొన్నయ్యర్ నదీ జలాల వివాదం. సో పొన్నయ్యర్ నదిని ఇంకో పేరుగా మనం ఇక్కడ చెప్తున్నారు. సో దక్షిణ పినాకిని నదిని పొన్నయ్యర్ నది అని కూడా అంటారు. ఏంటి ఈ వివాదం? ఏ రాష్ట్రాల మధ్య అంటే కర్ణాటక, తమిళనాడు. చాలా ఇంపార్టెంట్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు ఏంటంటే పొన్నయ్యర్ నదికి సంబంధించిన జల వివాదం ఉంది. సో కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రానికి నీటి లభ్యత తగ్గుతుందని తమిళనాడు అభ్యంతరం చెప్తుంది. సో కర్ణాటక, తమిళనాడుకి మధ్య పొన్నయ్యర్ లేదా దక్షిణ పినాకిని నది జలాల వివాదం ఉంది. సో కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమిళనాడుకి నీటి సరఫరా తగ్గుతుంది అని అభ్యంతరం చెప్తున్నారు. సో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు 2026లో సుప్రీంకోర్టు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే మరి ఈ పొన్నయ్యర్ నది ఎక్కడుందంటే కర్ణాటకలోని నందిదుర్గ్ కొండల్లో ఉద్భవిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. పొన్నయ్యర్ నది లేదా దక్షిణ పినాకిని నది నందిదుర్గ్ కొండల్లో ఉద్భవించి కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దీన్ని తమిళంలో తెన్నై మరియు కన్నడలో దక్షిణ పినాకిని అని పిలుస్తున్నారు. పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్
కేంద్ర జలసంఘ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అండ్ ఈ కేంద్ర జలశక్తి శాఖ ఎప్పుడు స్థాపించారంటే 1945. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అట్లా కొంచెం స్టాటిక్ మనం చూద్దాం. స్టాటిక్ ఏంటంటే జాతీయ నీటి దినోత్సవం ఏప్రిల్ 14, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. దాంతోపాటుగా కొన్ని న్యూస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఏంటి న్యూస్ అంటే ప్రో కబడ్డీ జరుగుతుంది మనకి. ఈ ప్రో కబడ్డీలో 2026లో విజేత ఎవరంటే హర్యానా. ఓకేనా, హర్యానాకి చెందిన టీం గెలిచిందండి. ఆ టీం పేరు హర్యానా స్టీలర్స్. ఎవరి మీద గెలిచిందంటే రన్నర్ ఢిల్లీ దంగల్. సో ఢిల్లీ దంగల్ మీద హర్యానా స్టీలర్స్ గెలిచారు ప్రో కబడ్డీ 2026. అట్లాగే భారత్ మరియు కజకిస్తాన్ దేశాల మధ్య 12వ ఎడిషన్ యుద్ధ విన్యాసం కంజర్ అస్సాంలో ప్రారంభమైంది. సో భారత్ మరియు కజకిస్తాన్ మధ్య యుద్ధ విన్యాసం నేమ్ కంజరు ఎక్కడ ప్రారంభమైందంటే అస్సాంలో ప్రారంభమైంది. నెక్స్ట్, సో భారత్లో కేరళ రాష్ట్రం తొలిసారిగా డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు ప్రకటించింది. సో ఉచిత విద్యను అందిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఎంతవరకు అంటే డిగ్రీ వరకు. నెక్స్ట్, ఇండోనేషియా ప్రపంచంలోని తొలిసారి ఏనుగులపై ఊరేగింపును నిషేధించింది. సో ఏనుగులపై ఎటువంటి ఊరేగింపు చేయరాదని చెప్పి ఇండోనేషియా ప్రపంచంలో తొలిసారిగా ఏనుగుల యొక్క ఊరేగింపును నిషేధించింది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్న ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ 2026. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే